గేమింగ్, కెమెరా, బ్యాటరీ ఏది కాంప్రమైజ్ అవ్వకుండా 30Kలో బెస్ట్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ లిస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్ చూస్తే మొబైల్ ప్రైజెస్ అయితే చాలా పెరిగిపోయాయి. కానీ 30,000 రూపీస్ బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ లెవెల్ ఫ్యూచర్స్ ఇచ్చే మొబైల్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో చాలా పవర్ఫుల్ మొబైల్స్ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూస్తే మీకే బెనిఫిట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం 25,000 నుంచి 30,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో గేమింగ్, కెమెరా, బ్యాటరీ ఇలా డివైడ్ చేసి డివైసెస్ అయితే ఉంటాయి. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి నథింగ్ ఫోన్ 4A ఉంటుంది. ఇది మీకు ఇప్పుడు విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 30,000 లోపే వస్తుంది. మీ దగ్గర కార్డ్స్ లేవు అనుకుంటే కనుక 30,000 దాటేస్తుంది. అప్పుడు మీరు స్కిప్ చేయొచ్చు. ఇదైతే కెమెరా సెంట్రిక్ మొబైల్. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా ఉంటుంది. కెమెరా క్వాలిటీ బాగుంటుంది. నథింగ్ OS పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. AMOLED డిస్ప్లే ఉంటుంది. 5400 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ మొబైల్ లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి ఈ మొబైల్ యొక్క బ్యాక్ డిజైన్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అండ్ గిఫ్ట్ బార్స్ కూడా ఉంటాయి. 3+6 years అప్డేట్స్ కూడా ఇస్తారు. ఇవన్నీ పాజిటివ్స్ అయితే నెగటివ్స్ కూడా ఉన్నాయి. IP64 వాటర్ రేటింగ్ మాత్రమే ఉంటుంది అండ్ చార్జర్ కూడా బాక్స్ లో రాదు. ఫ్రంట్ నుంచి ఫుల్ హెచ్డీ లో మాత్రమే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఈ మొబైల్ ని డీసెంట్ పర్ఫార్మెన్స్ తోటి మంచి కెమెరాస్ కూడా కావాలి అనుకుంటేనే ఈ మొబైల్ ని చూస్ చేసుకోండి. ఈ మొబైల్ కి సంబంధించి అండ్ ఈ వీడియోలో చెప్పే అన్ని మొబైల్ కి సంబంధించిన అఫీషియల్ బయింగ్ లింక్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. దీని నుంచి పర్చేస్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. నేనైతే అఫీషియల్ సెల్లర్స్ ని మాత్రమే ట్యాగ్ చేశాను. మీకైతే ఫ్రాడ్ ప్రొడక్ట్ వచ్చే ఛాన్సే లేదు. మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo T4 Pro ఉంటుంది. మంచి కెమెరా మొబైల్. ఈ మొబైల్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు కొనే టైంకి ఈ మొబైల్ ఉంటే కనుక ఖచ్చితంగా కెమెరా కోసం అయితే కొనడానికి ట్రై చేయండి. వివో వాళ్ళు దీని బదులు Vivo T5 Pro ని పుష్ చేస్తున్నారు మార్కెట్ లోకి. మీకు ఒకవేళ పెద్ద బ్యాటరీ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే ఆ మొబైల్ ని తీసుకోవడం బెస్ట్ చాయిస్ అవుతుంది. Vivo T5 Pro వచ్చేసి 30,000కి తీసుకొచ్చారు. విత్ కార్డ్ ఆఫర్స్ తోటి ఇప్పుడు 28,000కి అయితే అమ్ముతున్నారు. ఈ మొబైల్ లో హైలైట్ గా చెప్పుకోవాల్సింది బ్యాటరీ. 9000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 1.5K రిజల్యూషన్ తో AMOLED డిస్ప్లే కూడా ఉంటుంది. IP రేటింగ్ ఉంటుంది. మిలిటరీ 18H సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. గేమ్స్ 90 FPS లో మాత్రమే సపోర్ట్ చేస్తాయి. మరి డిస్ప్లే 144Hz ఇచ్చారు కదా, అక్కడ వరకు ఆడుకుంటా అంటే మాత్రం కుదరదు. 3+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా ఉంటుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. నెగిటివ్ మాత్రం ఒకటే అండి, ప్రైస్ 30,000 పెట్టారు. ఈ మొబైల్ కి 25,000 అయితే సరిపోయేది. 30,000 రూపీస్ బడ్జెట్ లో ఇంకా బెస్ట్ మొబైల్స్ గురించి తెలుసుకునే ముందు రీసెంట్ గానే మన ఛానల్ అయితే 20K ఫ్యామిలీ కంప్లీట్ చేసుకున్నాము. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నేను ఇస్తున్న ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి Moto Edge 60 Pro ఉంటుంది. ఈ మొబైల్ గురించి చెప్పే ముందు రీసెంట్ గా లాంచ్ అయిన Moto Edge 70 Pro గురించి చెప్పాలనుకుంటున్నాను. కెమెరా మొబైల్ అంటేనే టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండాలి. కానీ ఈసారి ఈ టెలిఫోటో లెన్స్ కెమెరాని తీసేసి పైగా ప్రైస్ పెంచేసి Moto Edge 70 Pro ని లిటరలీ ఒక గుడ్డిదాన్ని చేసేసారు. లాస్ట్ టైం అయినా బెటర్ ఏమో, టెలిఫోటో లెన్స్ కెమెరా ఇచ్చి ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గానే తీసుకొచ్చారు. అందుకోసమే మన లిస్ట్ లో Moto Edge 70 Pro ని తీసేసి Moto Edge 60 Pro ని అయితే యాడ్ చేసుకున్నాము. ఈ మొబైల్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ 256GB వేరియంట్ ని 30,000 కి అమ్ముతున్నారు. ఫ్లిప్కార్ట్ లో కాయిన్స్ ఉంటాయి కదా, ఒక్కో కాయిన్ కి వీళ్ళైతే 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అలా మనకి ఈ మొబైల్ 29,000 కి వస్తుంది. ఈ మొబైల్ లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 10MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 50MP కెమెరా ఇస్తున్నారు. పాంథన్ కలర్ వాలిడేషన్ ఉండడం వల్ల కెమెరా క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. Dimensity 8350 ప్రాసెసర్ తో పాటు 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా 2 years మేజర్ అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయిలేండి. 1.5K రిజల్యూషన్ తో క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. IP రేటింగ్ ఉంటుంది. మిలిటరీ 18H సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 90W పవర్ చార్జర్ అయితే ఇస్తున్నారు. వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ఫ్యూచర్స్ తో వస్తున్న మొబైల్ అవుతుంది. నెగిటివ్ అయితే ఒకటే అండి, ఇది లాస్ట్ ఇయర్ మొబైల్ అండ్ ఇది కెమెరాస్ తో పాటు ఆల్రౌండర్ మొబైల్ గా కూడా కన్సిడర్ చేయొచ్చు. మీరు గేమింగ్ కోసం 30,000 రూపీస్ బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే
ఐక్యూ నియో 10R ఉండేది. ఆ మొబైల్ అయితే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఆపేశారు. ఆ రేంజ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ తోటి ఇన్బిల్ ఫ్యాన్ తోటి ఒప్పో K13 టర్బో అయితే వస్తుంది. బేస్ వేరియంట్ 27,000 కి అయితే వస్తుంది. ప్రెసెంట్ కార్డ్ ఆఫర్స్ అయితే ఏమీ లేవు, కానీ ఒకవేళ కార్డ్ ఆఫర్స్ ఏమైనా తీసుకొస్తే ఇంకో 1000-2000 అయితే తగ్గిపోతుంది. దీంట్లో డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 2 లోనే 16 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతుంది. ఇన్బిల్ ఫ్యాన్ కూడా ఉంటుంది. గేమింగ్ అయితే పర్ఫెక్ట్ మొబైల్ అవుతుంది. 3+4 ఇయర్స్ అప్డేట్స్ కూడా ఇస్తారు. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ అయితే 120 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది. 1.5 కి రిజల్యూషన్ తో ఈ స్పోర్ట్స్ లెవెల్ AMOLED డిస్ప్లే ఉంటుంది. IPX9 వాటర్ రేటింగ్ తో వస్తుంది. డస్ట్ కి అయితే ఫ్యాన్ పాడైపోతుంది. మీరు మొబైల్ ని జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం ఫ్యాన్ ని కూడా సెక్యూర్ గా ఉంచుకోగలుగుతారు. బ్యాక్ 50 MP, ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా ఇస్తున్నారు. ఒప్పో కెమెరా ఆల్గారిథం బాగుంటుంది కాబట్టి కెమెరాస్ కూడా డీసెంట్ గానే ఉంటాయి. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావడం వల్ల ఛార్జింగ్ పెట్టుకుని కూడా గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేయొచ్చు. నెగిటివ్ వచ్చేసి ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి కెమెరాస్ డీసెంట్ గా ఉంటాయి, కానీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేవు. అండ్ డస్ట్ రైటింగ్ కూడా ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 25,000, ఒక్క రూపాయి కూడా నేను ఎక్కువ పెట్టలేను అనుకుంటే మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఉంటుంది. ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా అయితే కన్సిడర్ చేయొచ్చు. 1.5 కి రెజల్యూషన్ తో క్వాడ్ కరోడ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ ఉంటుంది. IP69 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. మిలిటరీ 18 ఇయర్స్ సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. కంప్లీట్ ఒక టఫ్ మొబైల్ లాగా అయితే చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో పాటు 3+5 ఇయర్స్ అప్డేట్స్ కూడా ప్రామిస్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ LVT-710 సెన్సార్ వాడుతున్నారు. ఈ సెగ్మెంట్ లోనే బెస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. సెకండరీ కెమెరా 13 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఈజీగా వస్తుంది. ఈ మొబైల్ లో అన్ని బాగానే ఉన్నాయి. ఒక ఆల్రౌండర్ మొబైల్ లాగా కనిపిస్తుంది, కానీ నెగిటివ్ కూడా ఒకటి ఉంది. ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి బ్లాస్ట్ ఇష్యూ లాంటివి ఉండవు, కానీ అప్డేట్ పరంగా మాత్రం కొన్ని పాత డివైసెస్ అయితే ఆగిపోతున్నాయి. ఇదైతే కొత్త డివైస్ ఇప్పుడు బాగానే ఉంది, కానీ ఫ్యూచర్ లో అయితే చెప్పలేము. మోటో వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ని రీసాల్వ్ చేశారని అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఇలాంటి ప్రాబ్లం రాదని అనుకుంటున్నాను. అందుకోసమే మన లిస్ట్ లోకి అయితే యాడ్ చేశాను. ఫైనల్ గా కెమెరాస్ కోసం అయితే నథింగ్ ఫోన్ 4A తీసుకోండి. ఆల్రౌండర్ మొబైల్ కోసం అయితే మోటో ఎడ్జ్ 60 Pro తీసుకోండి. గేమింగ్ కోసం అయితే ఓప్పో K13 టర్బో, బ్యాటరీ కోసం అయితే వివో T5 Pro ఉంటుంది. మీ బడ్జెట్ 25,000, ఒక్క రూపాయి కూడా దాటను అనుకుంటే ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటే మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఉంటుంది. వివో T5 Pro కూడా మంచి ఆప్షన్ అండి. తక్కువ బడ్జెట్ లో వస్తుంది. ఒకవేళ స్టాక్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. మంచి కెమెరా మొబైల్స్ కోసం అయితే ఇవ్వండి. 25,000 నుంచి 30,000 రూపీస్ బడ్జెట్ లో బెస్ట్ టాప్ 5 మొబైల్స్ ఇవే కాదు. ఇంకా మీకు ఏ మొబైల్ పైన డౌట్ ఉన్నా కూడా కామెంట్ లో అడగండి, వెంటనే రీప్లై కూడా ఇస్తాను. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నేను ఇస్తున్న ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.